కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆరోపించారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం లేదన్నారు బొత్స. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీ ఎండీసీ నుంచి తీసుకున్నారు, ఈ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నారు. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేంటి? మీ సంపద సృష్టి మాకు అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ. మరి తెలిసి ఏంటి? మరి తెలిసినప్పుడు ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి. ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకి ఈ మేలు జరిగింది, ప్రజలు దానివల్ల సుఖంగా సంతోషంగా ఇవాళ ఉన్నారని చెప్పానండి. కొన్ని ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు. సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో కొత్త సంవత్సరంలో అయినా కనీసం ప్రజలకి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారో, ఎప్పటి నుంచి చేస్తారో కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పవలసిందే, చెప్పి తీరవలసిందే. లేకపోతే ప్రజలతో కలిపి దాని మీద ఉద్యమం చేయడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో అది మా ప్రజల హక్కు, మా హక్కు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధర్మం మీకుంది, అడిగే హక్కు మాకుంది. ఏ విధంగా చూస్తాం? దొంగలు ఒకటే అన్నట్టు చూస్తాం. ఏమన్నా ఉండదు. ఎప్పుడు బాధ్యత ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు. అందుకే నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడితే అది ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తాను, అది నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వమైనా పక్క ప్రభుత్వమైనా ఎదురు పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు కారణం చెప్పాలి కదా.